మొన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన భారీ తొక్కిసలాటల గురించి తెలుసుకుందాం. News coming in from the national capital. Stampede horror at New Delhi railway station. 18 people dead. ఇది అసలు ఎందుకు జరిగింది? దీనికి ఎవరు బాధితులయ్యారు? ఫ్యూచర్లో ఇలాంటి మళ్ళీ సంఘటనలు జరగకుండా ఉండాలంటే దానికి మన నుంచి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం? జరిగిన ఆ తొక్కిసలాటలో గవర్నమెంట్ ఎలా స్పందించింది? వీటన్నిటి గురించి నేను మీకు పిన్ టు పిన్ చెప్పబోతున్నాను. మీరు ఈ థంబ్నెయిల్ చూసి ఈ వీడియో ఓపెన్ చేశారంటే నా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనే కదా దాని అర్థం. ఆ న్యూస్ ఛానల్లో లాగా వేసిందే వేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా 10 నిమిషాలు కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా నేను మీకు చెప్తాను. మీరు నా నుంచి ఎవ్రీడే ఒక వీడియో చూస్తారు. ఇలాంటి వీడియోస్ నేను మాటిస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. మీరు కొత్త వాళ్ళు కనుక అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక చలో. ప్రజలు ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ విధంగా జరిగే అవకాశాలు ఎప్పుడు ఉంటుంది. కుంభమేళ, మహాశివరాత్రి, దసరా వంటి పెద్ద పండుగ సమయాలలో ఈ రైళ్లలో ప్రయాణించే భక్తుల సంఖ్య అస్సలు కంట్రోల్ చేయలేనంతగా పెరుగుతుంది. ఒకసారి ఈ ఇన్సిడెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఫిబ్రవరి 15, 2025 సాయంత్రం 5:30 గంటల సమయంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 16న ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్తున్న వేలాది మంది భక్తులు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అసలు ఈ రైల్వే అధికారుల ప్రకారం ఈ మొదట రైలు ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్ నెంబర్ 16కు వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు. అసలు తప్పు మొత్తం ఇక్కడే జరిగింది. నోట్ చేసుకుని ఒకసారి మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 16కు వస్తుందని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత లాస్ట్ చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ నెంబర్ 14కు మారుస్తారని చెప్పేసి మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు. ఇలా ఈ ప్లాట్ఫామ్ మార్పు కారణంగా అక్కడున్న వేలాది మంది జనమంతా కూడా ఒకే బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడున్న ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చిన్నదిగా ఉండడం, అదే సమయంలో జనాల మధ్య గందరగోళం పెరగడం, అసలు మెయిన్గా ప్రయాణికుల మధ్య అసలు ఓపిక అనేది నశించడం, ఇవన్నీ కలిసి ఆ తొక్కిసలాటకు మెయిన్గా కారణమయ్యాయి. ఈ జనాలు, ఈ గందరగోళం, ఈ తొక్కిసలాటలో అక్కడికక్కడే 18 మంది మృతి చెందారు. ఆ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు అండ్ వృద్ధులు వాళ్ళు మాత్రమే ఉన్నారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు అనుకోండి. వారిలో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మనం ముఖ్యంగా ఈ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఆ రైలు మార్పు అనేది లాస్ట్ మినిట్లో చేంజ్ చేయడం, ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉండడం, అక్కడ రద్దీని కంట్రోల్ చేసే భద్రతా సిబ్బందులు కూడా చాలా తక్కువ మంది ఉండడం, అన్నిటికీ మించి ప్రజల్లో గందరగోళం పెరగడం. हमने आज तक ऐसी पब्लिक नहीं देखी. 26 साल में यहाँ पे हो गए. ऐसा तो आज तक कभी छठ पूजा पे भी नहीं हुआ जैसा रात पब्लिक आई थी. ఇవే కనుక సరిగ్గా ఉండుంటే ఈరోజు ఈ ప్రపంచం అంతా ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ ఉండేదా? కాదు కదా. ఈ గాయపడిన వాళ్ళందరినీ కూడా అక్కడ పక్కనే ఉన్న రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్జంగ్ హాస్పిటల్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్, ఈ హాస్పిటల్లోకి అయితే అందరిని పంపించారు. వాళ్ళల్లో కొంతమందికి సర్జరీ అవసరమైంది. మరి ఇంకొంతమందికి అయితే ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారు. కొన్ని కుటుంబాలు అయితే తమ కుటుంబ సభ్యులను కనుక్కోలేకపోతున్నారు. దీని గురించి రైల్వే శాఖ ప్రతినిధులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటాం చర్యలు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అలాగే మన మోడీ గారు కూడా దీని గురించి స్పందించారు ట్విట్టర్లో. ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నా మనసును తీవ్రంగా బాధించింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలి అనేసి కోరుకుంటున్నట్టు మన మోడీ గారు అయితే పోస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు. ఈ రైల్వే భద్రతా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తా అన్నారు. ఈ తొక్కిసలాట జరిగేందుకు ప్రధాన కారణాలు ఇవే అన్నమాట. పెద్ద సంఖ్యలో ప్రయాణికులంతా ఒకేసారి ఆ రైల్వే స్టేషన్కి రావడం, ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా రైళ్లు కేటాయించలేకపోవడం, అక్కడ సరైన ఆధునిక భద్రత లేకపోవడం, సీసీటీవీ నిఘా తక్కువగా ఉండడం, అక్కడ అంత పెద్ద హంగామా జరిగినప్పుడు ఈ అనౌన్స్మెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది సమర్థవంతంగా పనిచేయకపోవడం. ఇలాంటి సంఘటనే మళ్ళీ ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండడానికి మనం కొన్ని సూచనలు తీసుకుందాం. ఈ అధునాతన రైల్వే సమాచార వ్యవస్థ ఏదైతే ఉందో రైళ్ల ప్లాట్ఫామ్ మార్పు విషయాన్ని అక్కడున్న ప్రయాణికులకు ముందుగానే తెలియజేయాలి. ఇప్పుడు టెక్నాలజీ అంతా మన చేతిలోనే ఉంది కదా. దాని యొక్క యాప్ ద్వారా లేదా SMS ద్వారా జనాలకు ముందుగానే సమాచారాన్ని అందజేయాలి. అండ్ అలాగే మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి. మనం చూస్తూ ఉంటాం బస్టాండ్లో వీటిలో బిగ్ ప్లే స్క్రీన్ అలాంటివి కూడా ఈ రైల్వే స్టేషన్లో మనం పెట్టించాలి. దాని ద్వారా కూడా జనాలకు పూర్తి సమాచారాన్ని అందించాలి. ఆ యొక్క సమయంలో జనాలు చాలా గందరగోళ స్థితికి వెళ్ళారు. అలా వారు గందరగోళంగా రాకుండా ఉండడానికి అక్కడ కొంతమంది గైడ్లను నియమించాలి. అలాగే భద్రతా సూచనలు ముందుగానే ఇవ్వాలి.
అండ్ మెయిన్ ఏంటంటే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేక రైళ్లను నియమించాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, అవి మాత్రం సరిపోవు, ఇంకొంచెం మరింత పెంచాలి. అన్ని సమయాల్లో కాకపోయినా ఇలాంటి కుంభమేళ ఇలాంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈ రైళ్ల సంఖ్య పెంచాలి. అండ్ నేను ఇంకా ఏమైనా మర్చిపోతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నిజంగా అనుకోకుండా జరిగిన ప్రమాదం. అండ్ ఫైనల్లీ ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, మీరు మన ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు. ఇలాంటి రైల్వే స్టేషన్లో కొంచెం నెమ్మదిగా ఉండండి. అండ్ అన్నిటికీ మించి మీరు మీ ప్రయాణంలో భద్రత పాటించండి. అండ్ ఈ వీడియో ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇలాంటి న్యూస్ గల్లీ నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ ఏదైనా సరే మీ ముందుకు ఖచ్చితంగా నేను తెచ్చి పెడతాను. మీరు నాకు ఏమైనా కంటెంట్ సజెస్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అందులో మెసేజ్ చేయండి. 7K+ ఫ్యామిలీ ఉంది అక్కడ మనకి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను డైలీ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు డైలీ పడుకోబోయే ముందు ఒకసారి మన వీడియో ఓపెన్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. మీరు ఇచ్చే ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నన్ను 1000 రెట్లు పనిచేయడానికి తోడ్పడతాయి. మనందరం కలిసి ఎదగాలి. మారీ అప్డేటర్ అంటే నేను ఒక్కనే కాదు, మనందరం అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.